పాపము, అశాంతి, భయం, దిగులు, శ్రమ, వేదన, దొంగతనం, వ్యభిచారం, వ్యాధి, హత్యలు, త్రాగుడు, భయంకర సంఘటనలు, మరణం, నరకం. సిలువలోనే పాప క్షమాపణ, పరిశుద్ధ జీవితం, ప్రేమ, వాక్య ధ్యానము, నెమ్మది, సహవాసం, నిత్య జీవం. శాంతి సోపానాలు, ఇవి శాంతి ప్రదాత బోధలు. చీకటిలో ఉన్న ప్రజలకు గొప్ప వెలుగు కలుగుటకు, చీకటిలో ఉన్న ప్రజలకు గొప్ప వెలుగు కలుగుటకు, చీకటి నుండి వెలుగునకు నడిపించే సోపానాలు. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకున్నాం. మన జీవితాల్లో ఒక స్పష్టమైన, ఖచ్చితమైన ఒక అవగాహన, ఒక అర్థం ఉండాలి. అవగాహన అంటే అండర్స్టాండింగ్. యేసు ఎవరు? యేసు నీకు ఏమి అవుతారు? యేసు దేవుడన్న విషయం అందరికీ తెలుసు. మనం ఏమీ క్రొత్తగా చెప్పాల్సిన పని లేదు. యేసు నీకేమవుతారు? యేసు నాకేమీ అవుతారు? ఎంతవరకు మనం దేవునికి విధేయత చూపిస్తూ ఉన్నాం? ఎంతవరకు దేవుణ్ణి మనం సంతోషపడుతూ ఉన్నాం? మనం పీల్చే గాలి అయింది, తినే తిండి అయింది, మన శరీరం అయింది, సృష్టి అయింది, సమస్తం కూడా దేవునివే. ఆయుష్ అయింది, ఆరోగ్యం అయింది, సర్వం, సమస్తం, సమస్త సృష్టి, ఈ సృష్టిలో ఉన్న సర్వం కూడా దేవునిదే. సమస్తాన్ని కూడా ఆయన మనకి ఉచితంగా అనుగ్రహించారు. అయితే విచారం ఏంటి అంటే, క్రైస్తవులంగా పిలువబడుతూ దేవునితో ఒక సన్నిహితమైన బంధం లేకుండా బ్రతుకుతూ ఉంటే, లేక ఇంకా లోకాన్ని, పాపాన్ని ఆశిస్తూ మన గర్వము, అతిశయము, మన ఆనందము, మన సొంత ఇష్టాలు నెరవేర్చుకుంటూ ఉంటే దేవునికి మనతో ఏ పొత్తు ఉండదు. మన సర్వం కూడా ఆయనకు సమర్పించినప్పుడు ఆయనలో మనం ఆనందిస్తాం, ఆయన ప్రేమను అద్భుతంగా అనుభవిస్తాం. ఆ ప్రేమ, ఆ సహవాసం మనకి పంచటానికే దేవుడి లోకానికి వచ్చారు. ఆదికాండం 5వ అధ్యాయంలో జస్ట్ 1-2 మాటలు చదివాక మన యొక్క ధ్యానంలోకి వెళ్దాం. ఆదికాండం 1వ అధ్యాయం 27వ వచనం. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను. 5వ అధ్యాయం 1వ వచనం. ఆదాము వంశావళి గ్రంథము ఇదే. దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా అతన్ని చేసెను. అయితే 3వ వచనం. ఆదాము 130 ఏండ్లు బ్రతికి తన పోలికగా, తన స్వరూపమున కుమారుని కని అతనికి షేతు అని పేరు పెట్టాను. ఏమర్థమైంది? అందరికీ బాగా అర్థమై ఉంటుంది. దేవుడు ఆదాముని సృష్టించినప్పుడు, ఆది మానవుని సృష్టించినప్పుడు తన పోలిక, తన స్వరూపంలో చేశారు. అయితే
5వ అధ్యాయానికి వచ్చేసరికి ఆదాము 130 ఏండ్లు బ్రతికి తన పోలిక, ఎవరి పోలిక? ఆదాము పోలిక. ఇంకా చెప్పాలంటే ఎవరి పోలిక? పడిపోయిన మానవుని యొక్క పోలిక, పాపానికి దాసుడైన మానవుని యొక్క పోలిక. ఎవ్వరు కూడా దీన్ని దాటలేరు, ఎవరు కూడా దీన్ని మార్చలేరు. తన పోలిక, ఆదాము పోలిక, ఆదాము స్వభావం, ఆదాము స్వరూపం. దైవత్వం పోయింది, పరిశుద్ధత పోయింది, దేవునితో ఉన్న బంధం తెగిపోయింది, దేవునికి మానవునికి సంబంధం ఏమీ లేదు. ఆదాము దిక్కుమాలిన వ్యక్తి, దేవుని దగ్గర నుండి పారిపోయిన వ్యక్తి, దేవుని దగ్గర నుండి పారిపోయి చెట్టు వెనక దాక్కున్న వ్యక్తి, దేవుణ్ణి పరిశుద్ధతను ఆయనతో ఐక్యతను కోల్పోయిన వ్యక్తి. ఇది మానవ చరిత్ర. అయితే మధ్య మధ్యలో చరిత్రలో అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, మోషే, యోసేపు వంటి మహాభక్తులు దేవుని యొక్క సన్నిధిని కాంక్షించారు, దేవునికి భయపడి జీవించారు, దేవునికి విధేయులు అయ్యారు. ఒకవేళ ఆదాము స్వరూపమే కావచ్చు, స్వభావమే కావచ్చు, కానీ వాళ్ళ యొక్క స్వభావాన్ని మార్చుకొని దేవుని కోసం జీవించారు. అందుకే మనం యోసేపు చరిత్ర చదువుతూ ఉంటే దేవుడు అతనికి తోడైండెను. ఇంచుమించు ప్రతి అధ్యాయంలో యోసేపు చరిత్రలో దేవుడు అతనికి తోడైండెను, దేవుడు అతనికి తోడైండెను. ఎవరికి తోడైంటారు? ఎవరికి తోడైంటారు? ఆయన యందు భయభక్తులు గలవారికి తోడైంటారు. కానీ సర్వమానవ కోటి, సర్వమానవాళి దేవునితో సహవాసాన్ని కోల్పోయారు. క్రిస్మస్ని గురించి మనం కొన్ని రోజుల క్రితం, ఇది ఒక పండగ కాదు, ఇది ఒక సంబరం కాదు, ఇదేమి కొత్త బట్టల ఉల్లాసం కాదు, ఇది ఒక అనుభవం. చెప్పండి అందరూ, ఇది ఒక అనుభవం. దేవునితో కలిసి జీవించడం, దేవుణ్ణి దేవుడిగా మనం అంగీకరించడం, దేవుని కోసం జీవించడం, దేవుని చిత్తాన్ని జరిగించడం, కోల్పోయిన ఆ దైవత్వాన్ని తిరిగి మనం పొందడం. మత్తయి సువార్త 1వ అధ్యాయం. కోల్పోయిన దేవుని యొక్క తోడు కనుగోవడం. మరియా గర్భవతి అయ్యాక దేవుడు తన దూతను పంపి యోసేపుతో మాట్లాడారు. 20వ వచనం నుండి చదువుతున్నాను. మత్తయి సువార్త 1వ అధ్యాయం. అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొనిచుండగా, ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడు అయిన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనును. తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు. కొంచెం కిందకి 22వ వచనం. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కన్ను, ఆయనకు ఇమ్మానుయేలు అనే పేరు పెట్టబడును. ఇది ఆదిలో హవ్వకు ఇవ్వబడిన వాగ్దానం. వాగ్దాన ప్రకారం దేవుడు తన సొంత కుమారుని ఈ లోకానికి పంపించారు. ఈ విషయాలు మనందరికీ తెలుసు. మాకు తెలియదంటే కొత్తగా చెప్పాల్సిన పని లేదు అనుకోవచ్చు కొందరు. విచిత్రం ఏంటంటే, విషయాలు తెలియటం వేరు, ఒక విషయం అనుభవించడం వేరు, ఆ విషయం ప్రకారం మనం నడుచుకోవడం వేరు. బైబిల్ చాలామందికి తెలుసు, యేసు దేవుడని తెలుసు,
ఇలా బ్రతకాలని కూడా తెలుసు, ఇలా చెయ్యాలని కూడా తెలుసు. కానీ ఎంతమంది తూచా తప్పకుండా మనం చేస్తాము. ఎందుకు దేవుడు ఈ లోకానికి వచ్చారు? క్రిస్మస్ అంటే రకరకాల పేర్లు పెడుతున్నారు. అక్కడక్కడ పోస్టర్లు, క్రిస్మస్ సంబరాలు. కొన్ని చూస్తే చాలా బాధాకరంగా ఉంటాయి. ఇదేమీ సంబరం కాదు. ఒక విధంగా ఆలోచిస్తే ఇది చాలా బాధాకరమైన విషయం, గుండెల్ని పిండేసే విషయం. దేవుడు మానవుణ్ణి చేసినప్పుడు తన పోలిక తన స్వరూపంలో చేస్తే, నేను అనుకుంటాను మనిషి దేవుణ్ణి పాప శరీర ఆకారంలోకి మార్చాడు. దేవుడు మానవుణ్ణి చేసినప్పుడు తన కోసం చేసుకున్నారు. మనిషి దేవుణ్ణి తన కోసం చేసుకుంటున్నాడు. ఎందుకు? తన అవసరాలు తీర్చడానికి. అంతేగాని దేవుని యొక్క చిత్తాన్ని చేయటానికి కాదు, దేవుని యొక్క ఉద్దేశాన్ని చేయటానికి కాదు, దేవునికి లోపడటానికి కాదు. క్రిస్మస్ చెయ్యొచ్చో లేదో నాకు తెలీదు. నేను చేయమని చెప్పను, నేను వద్దని చెప్పను. నేను ఎవరిని చెప్పడానికి? కానీ దేవుణ్ణి నమ్మి దేవుని కొరకు జీవించే ప్రతి ఒక్కరికి ప్రతిరోజు క్రిస్మసే. ప్రతిరోజు ఆయన ఈ లోకానికి వచ్చినందుకు మనం స్తుతిస్తాం. ఆయన ఈ లోకానికి రాకపోతే నరకమే మన గతి. ఆయన ఈ లోకానికి రాకపోతే సాతానే మన అధికారి. పాపం మనల్ని ఏల్తుంది, సాతాని కింద మనం ఉండిపోతాం. మనిషికి విడుదల విమోచన లేదు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 23వ వచనం. ఇమ్మానుయేలు అని పేరునకు భాషాంతరమున దేవుడు మనకి తోడని అర్థం. చాలా బాధగా, వేదనగా ఆ ప్రశ్న అడుగుతున్నాను. దేవుడు నీకు తోడేనా? దేవుడు తోడులోనే మనం బ్రతుకుతున్నామా? దేవుని చిత్తాన్ని మనం నెరవేరుస్తున్నామా? దేవుని యొక్క ఇష్టాన్ని మనం నెరవేరుస్తున్నామా? దేవుని కోసమే జీవిస్తున్నామా? నువ్వు ఒక ఎంప్లాయీ కావచ్చు, ఇంటి ఇల్లాలి కావచ్చు, వృత్తి పనులు చేసుకునే వ్యక్తి కావచ్చు, నీ సొంత ఉద్యోగాలు చేసుకునే వ్యక్తి కావచ్చు, నువ్వు ఒక స్టూడెంట్ కావచ్చు. దేవుడు తోడున్నాడా? చాలామంది పొరపాటు పడుతూ ఉంటారు. దేవుడు తోడుంటే మనకు పనులన్నీ అయిపోతాయి అనుకుంటారు. దేవుడు తోడుంటే మంచి ఆరోగ్యం ఉంటుంది, మన కష్టాలన్నీ అయినా తీసేస్తారు, మన బాధలన్నీ అయినా తీసేస్తారు, నాకు అన్ని విషయాల్లో అయినా సహాయం చేస్తారు. ఇది శరీరానుసారమైన మనసు, కార్నల్ మైండ్ అంటారు ఇంగ్లీష్లో. ప్రతి మనిషి కూడా రెండింటి కలయిక. ఒకటి శరీరానుసారమైన మనసు, 2 చెప్పండి, ఆత్మానుసారమైన మనసు. దేవుడు శరీరానుసారంగా మనకు తోడయిండి ఈ లోకంలో మనకున్న అవసరతలన్నీ తీర్చి నరకానికి పంపించడానికి రాలేదు. దేవునికి మొట్టమొదట కావాల్సింది మన యొక్క ఆత్మ. మనిషి పోగొట్టుకున్నది ఆత్మ. మనిషి చచ్చిపోయింది ఆత్మీయంగా. మనిషి తిరిగి బతకవలసింది ఆత్మీయంగా. అందుకే ప్రభు అన్నారు, ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణం లేకపోతే తన ఆత్మను పోగొట్టుకుంటే మనకేమీ ప్రయోజనం. సంవత్సరం అంతా అయిపోతూ ఉంది. ఏంటి సాధించాం ఈ సంవత్సరం? ఏంటి సాధించాం? దేవుని ముందు నిలబడే ఒక రోజు చాలా దగ్గర అవుతూ ఉంది.
ఏంటి చేసావు దేవుడి కోసం? ఇలా బ్రతికావు దేవుడి కోసం. ఎంత కన్నీరు కార్చావు దేవుని కొరకు. దేవుని కొరకు కాదు, నశించిపోయే ఆత్మల కొరకు, లేక దేవుని యొక్క సహవాసం కొరకు, పరిశుద్ధత కొరకు, ప్రేమ కొరకు, విధేయత చూపించడానికి, దేవుని యొక్క సహవాసాన్ని అనుభవించడానికి, లేఖనాలు అర్థం చేసుకోవడానికి, వాక్య ప్రకారం జీవించడానికి ఎంత పెనుగులాడాం దేవునితో. ఒక్కసారి ఈ సంవత్సరం అంతా వెనక్కి తిరిగి చూడండి. ఏముంది దేవునికి చెప్పడానికి? ఏమన్నా ఉందా దేవునికి చెప్పడానికి? ఇహలోక విషయాలు బాగానే లెక్కలేసుకుంటాం, డబ్బులు బాగానే లెక్కేసుకుంటాం. జబ్బులు చేస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళి అంతా చెప్పేస్తాం, అన్నీ బాగానే ఉన్నాయి. చాలామంది కొత్త బట్టలు కూడా కొనేసుకొని రెడీ పెట్టుకొని ఉంటారు. దేవుడికి కావాల్సింది కొత్త బట్టలు కాదు, దేవుడికి కావాల్సింది నా క్రొత్త హృదయం. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల దేవునికి కావాల్సింది నీలో నాలో దేవుడు చూడాలనుకుంటున్న నూతన సృష్టి. ఎన్ని మారాం. దేవుడు ఆనందించడానికి ఏముంది మన దగ్గర? దేవుడు సంతోషించడానికి ఏముంది? ఒకవేళ దేవుడు తన దేవదూతలకి చెప్పడానికి ఆయన దగ్గర ఏముంది మన కోసం? ఏమన్నా ఉందా? ఇటో అటో ఊపేయండి. ఏమన్నా ఉందా? సాక్షాత్తు దేవుడే భూమి మీదకి దిగారు. ఇది ఒక జోక్ కాదు, ఇది ఒక పండగ కాదు, ఇది ఒక సంబరం కాదు, ఇది గుండెను పిండేసే ఒక సంఘటన. దేవుడు ఈ లోకానికి దిగారు. ఎవరి కోసం? ఎప్పుడన్నా ఏడ్చామా? నా కోసం ఈ భూమి మీదకి దిగావా ప్రభువా? ఆయన జన్మలోనే సిలువ ఉంది, ఆయన పుట్టుకలోనే శ్రమ ఉంది. మరియా ఎంత దీనురాలంటే ఆమె అంత దీనురాలు కాబట్టి దీనుడైన దేవుడు ఆమె గర్భంలో ఒదిగారు. మనలో దీనత్వం లేకపోతే దీనుడైన దేవుడు మన జీవితాల్లో నివసించలేరు. ఇప్పుడన్నా ఆలోచిస్తున్నామా? అసలు భక్తి అంటే ఏంటి ప్రభువా? నాకు అసలు భక్తి నేర్పించండి ప్రభువా. మీతో కలిసిన ఒక సహవాసం నాకు నేర్పించండి ప్రభువా. ఈ మహాభక్తులు చేసిన భక్తి నాకు కూడా కావాలి. ఎప్పుడన్నా ఏడ్చామా దేవుడి దగ్గర కూర్చొని? ఈ లోకంలో ప్రస్తుత క్రైస్తవులు భ్రష్టత్వంలో ఉన్నారు. ఎంతసేపు దేవుడు చేసిన మేలుని లెక్కేసుకోవటమే. యెహోవా అందరికీ ఉపకారి. యెహోవా దుష్టులకు కూడా ఉపకారే. ఇప్పటికైనా తెలుసుకుంటాడు, ఇప్పటికైనా నా దగ్గరికి వస్తాడు, ఇప్పటికైనా నా ప్రేమ గ్రహిస్తుంది అని దేవుడు ఏం చేస్తారు? మేలులు చేస్తారు. బైబిల్లో మనం కొన్ని ఇన్సిడెంట్స్ చదువుతాం. దేవుడు ఒక స్వస్థత చేశాక కొంతమంది నీ ఇంటికి పంపించారు, కొంతమంది చూపు పొంది ఆయన వెంట వెళ్ళారు. ఇంటికి వెళ్ళా వాళ్ళమ్మ నాన్న భార్య పిల్లలు ఎవరు వాళ్ళకి గుర్తురాలా. మీరే నాకు కావాలి. ఈ రోజుల్లో చాలామంది సోకాల్డ్ క్రిస్టియన్స్, క్రైస్తవులనే పేరు చాలా ఉంది, మాదే పరలోకం అన్న ధీమాలో ఉంటారు. మారు మనసు పొందాం అంటారు. మారు మనసు పొందకముందు ఎలా బ్రతికారో
మారు మనసు పొందామని చెప్పుకుంటూ కూడా పాపాన్ని విడిచిపెట్టని వాళ్ళు చాలామంది ఉన్నారు. అహం, స్వార్థం, అతిశయం, గర్వం, అహంకారం, ఈ లిస్టు చెప్తే చాలా టైం పడుతుంది. మరేమో మారు మనసుకు తగిన ఫలాలు ఫలిస్తున్నామా? మిమ్మల్ని అడగటం కాదు, నేను ఏడ్చి నేను దేవుని సన్నిధిలో పొందిన నాకు నేను చెప్పుకున్నదే మీకు చెప్తున్నాను. ఏమున్నాయి ఫలాలు? కొద్దిలే నీకు, వచ్చే సంవత్సరం అన్నారనుకో, ఎలా వెళ్తాం దేవుడి దగ్గరికి? ఉన్నాయి ఏమన్నా? ఎంత ప్రేమ కుమ్మరిస్తాం, ఎంత విధేయత ఉంది, ఎంత విధేయత ఉందని తూకం వేస్తారు దేవుడు. విధేయత దేవుని యొక్క యేసు ప్రభు యొక్క పుట్టుకలో ప్రతి ఒక్కరిది కూడా విధేయతే. మరియా, నీ దాసురాలను, నీ మాట చొప్పున నాకు. మనం ఎంత జోరుగా పాటలు పాడతామో, నీ మాట చొప్పున నాకు. ఈ బైబిల్లో నేను చదివేది ప్రతి ఒక్కటి నా జీవితంలో నెరవేరాలి. అదే నా ఆనందం, అదే నా సంతోషం. మీరు నా జీవితంలో నుంచి కనిపించాలి. మనలో ఎంత వినయ విధేయతలు. యేసేపు విధేయుడు. లోకమంతా ఏమనుకుంటున్నారు? యేసేపుకు ప్రదానం చేయబడిన మరియా గర్భవతి. ఏం చెయ్యాలి? యేసేపు ఆలోచిస్తున్నాడు, బాధపడిపోతున్నాడు. మరియా మంచిదని తెలుసు, కానీ ఇదేంటి? అతడు ఈ సంగతుల గురించి ఆలోచించుకొని ఎందుకు ఆ మాట నన్ను చాలా ఆకర్షిస్తూ ఉంటుంది. ఈ సంగతుల గురించి ఆలోచించుకుంటున్నాడు. మనం కూడా జీవితంలో ఎన్నో సంగతుల గురించి ఆలోచించుకుంటూ ఉంటాం. మీ అందరూ కూడా, నేను కూడా ఆలోచించుకుంటూ ఉన్నాం. కొన్ని సందర్భాల్లో ఎలా నిర్ణయం తీసుకోవాలో కూడా తెలియక మనం సతమతం అయిపోతూ ఉంటాం. ఎవరు వచ్చారు? దేవుడు వచ్చి కలుగజేసుకున్నారు. నువ్వేం ఆలోచించొద్దు, మరియను చేర్చుకోవు. వెంటనే యేసేపు, లోకం ఏమనుకుంటే నాకెందుకు, నేనేం చేయాలి? దేవునికి లోబడాలి. క్రైస్తవుల్లో ఈ రోజుల్లో అత్యంత కొదువైన విషయం ఏంటి అంటే విధేయత లేకపోవడం. కొంతమంది మహానుభావులు బైబిల్ని కూడా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా మార్చేసుకుంటున్నారు. ఇది చేస్తే తప్పేంటి, అది చేస్తే తప్పేంటి? ఎక్కడుంది? బైబిల్లో ఉందా? చూపించండి. సాతానుచే ప్రోత్సహించబడే మాటలు. మొన్న ఈ మధ్య ఆలోచించి అనుకున్నాను, యేసయ్య మిమ్మల్ని ఎరగని వాళ్ళ కోసమే ఏడవాలా? మీ పేరు పెట్టుకొని సరైన బ్రతుకులు లేని క్రైస్తవుల కొరకు ఏడవాలా? చిత్రహింసల్లో ఉన్న వాళ్ళ కొరకు ఏడవాలా? జైల్లో ఉన్న వాళ్ళ కుటుంబాల కొరకు ఏడవాలా? అపసబిడ్డల కొరకు ఏడవాలా? మీకు అవమానం తెచ్చే క్రైస్తవుల కొరకు ఏడవాలా? ఎన్నిటి కొరకు? ఎంతమంది కొరకు? కన్నీటి ప్రార్థన ఉందా? గుండెలను కొట్టుకుని ప్రార్థించే ప్రార్థనా జీవితం ఉందా? దేవుడు ఆనందించే జీవితం ఉందా? దేవుడు సంతోషించే జీవితం ఉందా? మనకు మనమే సంతోషించేస్తున్నామా? మన భక్తి మనకే సంతోషమా? యేసు ప్రభు సడన్గా ఈ భూమి మీదకి రాలేదు. అది హవ్వకి ఇవ్వబడిన వాగ్దానం. మోషే చెప్పాడు, నా వంటి ఒక ప్రవక్తను మీలో దేవుడు పుట్టిస్తారు, ఆయన మాట వినండి. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 16. ఈ గొప్ప అగ్ని నాకు ఇకను కనబడకుండునుగా కానీ చెప్పితివి. ఆ సమయమున నీ దేవుడైన యెహోవాను నీవు అడిగిన వాటన్నిటి చొప్పున
నీ దేవుడైన యెహోవా నీ మధ్యను నా వంటి ప్రవక్తను నీ సహోదరులలో నీ కొరకు పుట్టించును. ఆయన మాట నీవు వినవలెను. సొదొమ గొమొర్రా కొరకు మొరపెట్టిన అబ్రహాం, విజ్ఞాపనకర్త అయిన అబ్రహాం. సొదొమ గొమొర్రా వాళ్ళు ఎవరు కూడా అబ్రహాంకి తెలీదు. కానీ ఏడ్చాడు, మొరపెట్టాడు, బతికిచ్చని ఏడ్చాడు. మోషే ఇశ్రాయేలు పాపం చేసినప్పుడల్లా సాష్టాంగపడ్డాడు. వద్దు, నువ్వు వాళ్ళని చంపడానికి వీల్లేదు, నీకు ఇష్టమైతే నన్ను చంపు. విజ్ఞాపనకర్త మోషే. ఇలాగా ఒక్కొక్క భక్తుడిని మనం చూసుకుంటూ వెళ్తే, దావీదు పాపం చేశాను క్షమించు అని అడిగాడు. గొర్రెల వంటి వీళ్ళేమీ చేశారు, నన్ను నా తండ్రి ఇంటిని క్షమించు. తలదించండి, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మాకు తోడుగా ఉండటానికి, మమ్మల్ని మీ సారూప్యలోకి తేవటానికి, క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మాకివ్వటానికి, ఎన్ని బాధలు, ఎన్ని పరిస్థితులు, ఎన్ని శ్రమలు, ఎన్ని అవమానాలు, ఎంత త్రోసివేయబడిన మమ్మల్ని ప్రేమిస్తున్న ప్రభువా, మీకు నిండు కృతజ్ఞతలు సమర్పిస్తూ, మీ పోలిక, మీ సారూప్యలోకి రావడమే ఏకైక లక్ష్యంగా ప్రతి ఒక్కరూ జీవితంలో స్థిరపరచుకోవడానికి సహాయం చేయమని ఈ మాటలు వినే ప్రతి ఒక్కరిని మీకే అప్పగిస్తూ యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి, ఆమె. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు నామముకు సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంత నాశనం, యేసు రక్తమునకే జయం. హల్లెలూయా, 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 ఆమేన్. మహాదేవుడు మన ప్రభువు రక్షకుడునైన యేసుక్రీస్తు కృపా, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మనిత్య సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనందరికీ సదా తోడైండి నిత్యత్వాన్ని గూర్చిన నిరీక్షణతో కూడిన జీవితాలలోనికి నడిపించును గాక. ఆమెన్. మా అడ్రస్ శ్రీమతి జాయ్ శామ్ బెన్నీ, ఇమాన్యుయల్ చర్చ్ 1-146 ఎస్ అచ్యుతాపురం, కాకినాడ 4. మా ఫోన్ నంబర్స్ 944-010-9893 మరియు 0884-237-6793. మరలా ఇదే సమయానికి ఇదే ఛానల్లో మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ.